సూపర్ స్టార్ కృష్ణ ఊహించని విధంగా 4 ఏళ్లకే నీడ అనే సినిమాతో తెరంగేట్రం చేశారు బాల మహేష్. అందులో చిన్న పాత్రలో కనిపించిన ఆయన ఊహ తెలిసాక బాల నటుడిగా 8 చిత్రాల్లో నటించారు. హీరోగా మహేష్ తొలి సినిమా రాజకుమారుడు. అందులోని ఆయన ఇంట్రడక్షన్ సీన్ వాణిజ్య ప్రకటనకు సంబంధించింది. డైరెక్టర్ రాఘవేంద్ర రావు ఫ్యూచర్ ఊహించి చేసినట్టు తెరపై యాడ్ సీన్తో పరిచయమైన మహేష్ తెర వెనుక ఎక్కువ యాడ్స్ చేసిన టాలీవుడ్ హీరోగా నిలవడం విశేషం. ఏ నటుడైనా వరుసగా 5 నంది అవార్డులు అందుకోవడం అరుదు. మురారి, స్పెషల్ జ్యూరీ, టక్కరి దొంగ, స్పెషల్ జ్యూరీ, నిజం, అర్జున్, స్పెషల్ జ్యూరీ, అతడు ఇలా 2002 నుంచి 2006 వరకు ఏడాదికో పురస్కారం అందుకున్నారు మహేష్ బాబు. బెస్ట్ మేల్ డెబ్యూ విభాగంలో రాజకుమారుడు, బెస్ట్ యాక్టర్గా దూకుడు, శ్రీమంతుడు చిత్రాలు నంది అవార్డులు అందించాయి. ఫిల్మ్ ఫేర్, సైమా తదితర అవార్డులు ఈ హీరోని వరించాయి. యూట్యూబ్లో 200 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చిన తొలి తెలుగు సినిమా మహేష్ నటించిన శ్రీమంతుడు. డాల్బీ ఎక్స్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ టెక్నాలజీ. మహేష్ సినిమా నిజంతో టాలీవుడ్కి పరిచయమైంది. పవన్ కళ్యాణ్ జల్సా, ఎన్టీఆర్ బాద్షా, కృష్ణ, శ్రీశ్రీ, చిరంజీవి, ఆచార్య చిత్రాలకు మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, మేజర్ చిత్రాలకు సహా నిర్మాతగా వ్యవహరించారు. తన బిజినెస్ మెన్ సినిమా థీమ్ సాంగ్తో శ్రోతలను అలరించారు. కథానాయకుడిగా 25 ఏళ్ల ప్రస్థానంలో మహేష్ ఒక్క రీమేక్లోనూ నటించకపోవడం గమనార్హం. అతిథి పాత్ర కూడా చేయలేదు. ఇన్నేళ్ల ప్రయాణంలో 28 సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు. మహేష్కు ఇష్టమైన సినిమాలు మురారి కెరీర్ని మార్చింది, ఒక్కడు స్టార్ని చేసింది, పోకిరి స్టార్డం పెంచింది, టాలీవుడ్ రికార్డులు తిరగరాసింది, దూకుడు కొత్త ఉత్సాహమిచ్చింది, శ్రీమంతుడు వ్యక్తిగానూ సంతృప్తినిచ్చింది. సింగపూర్ మేడమ్ టు సాడ్స్ లో కొలువైన టాలీవుడ్ హీరో తొలి మైనపు విగ్రహం మహేష్ బాబు. మహేష్ అభిమానులు ఆయనకు గతేడాది పుట్టినరోజుకు స్పెషల్ గిఫ్ట్గా ఒక నక్షత్రానికి మహేష్ పేరును రిజిస్టర్ చేయించారు. ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ ఈ 3 సామాజిక మాధ్యమాల్లో 1 కోటికి పైగా ఫాలోవర్స్ను కలిగిన ఏకైక సౌత్ ఇండియన్ హీరో మహేష్ బాబు. ఆంధ్రప్రదేశ్లోని బుర్రిపాలెం, తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాల్ని దత్తత తీసుకున్న ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడే వేల మంది చిన్నారులకు శస్త్రచికిత్సలు చేయించి మంచి మనసు చాటుకున్నారు. చిరునవ్వే నిజమైన అందం. ఆ నవ్వు మనస్ఫూర్తిగా రావాలి. అందుకు మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. నేనింత ప్రశాంతంగా ఉండటానికి కారణం నేనెప్పుడూ తప్పు చేయకపోవటం, భవిష్యత్తులోనూ చేయను అని నా మీద నాకున్న నమ్మకం. ఇది మా నాన్న నుంచి నేర్చుకున్నా అంటూ ఓ సందర్భంలో తన అందం రహస్యం గురించి చెప్పారు మహేష్ బాబు. అందరి హృదయాలలో నాన్న లాగా ఉండాలన్నదే మనసున్న సూపర్ స్టార్ మహేష్ బాబు లక్ష్యం.